ఇస్మాయిల్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్ చెప్పండి, ఇంకా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ కూడా వచ్చేసే పరిస్థితి. సో అప్రాక్సిమేట్లీ నోటిఫికేషన్ ఏ టైంకి అయితే వస్తుందో అదే టైంకి అభ్యర్థుల ప్రకటన కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నారు. వెంటనే ప్రచారానికి కూడా దిగేలాగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? చిన్న చిన్న మార్పులు చేర్పులే ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే మార్పులతోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రకటనలు కూడా వచ్చేసాయి, లిస్టులన్నీ. సో డెఫినెట్గా మనం ఒకటి చాలా స్పష్టంగా చూడొచ్చు, 4 సిద్ధం సభల తర్వాత వైఎస్ఆర్సీపీలో ఒక జోష్ ఉంది, పార్టీ క్యాడర్ పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో 16వ తేదీన మనం చాలా స్పష్టంగా చూడు 16వ తేదీన ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే స్ట్రోక్లో కంప్లీట్గా ఒకటే రోజు మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల ప్రకటన జరిగిపోయింది. దాదాపుగా ఎవరు క్యాండిడేట్స్ అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఉంది. 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అంటే 2-3 చోట్ల ఏవైతే చిన్న చిన్న మార్పులు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత 16వ తేదీన ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఎవరైతే తమ అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ప్రజల కోసం నిలబడబోతున్నారో వాళ్ళ పేర్లను ప్రకటించబోతున్నారు. ఇదే కాన్ఫిడెన్స్ సేమ్ 2019లో ఏ కాన్ఫిడెన్స్తో ఒకే స్ట్రోక్లో అందరికీ సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన జరిగిందో అదే కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు. 16వ తేదీ ఇడుపులపాయలో చాలా స్పష్టంగా తన ఎజెండాను ఎట్ ద సేమ్ టైం తన సైన్యాన్ని ఆయన ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి దిగబోతున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో 3 ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 3 ప్రాంతాల్లో ప్రతిరోజు మీటింగ్ ఉన్నటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. వైఎస్ఆర్ పార్టీ ప్లాన్ చేసిన తర్వాత దానికి అనుకూలంగా క్యాంపెయిన్ కూడా ఉండబోతుంది. సో చాలా స్పష్టంగా ఆయన ఇప్పటికే సిద్ధం సభలతో పార్టీ క్యాడర్లో జోష్ తీసుకొచ్చారు. అంటే ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక ప్లాన్డ్గా పార్టీకి సంబంధించి ఎలక్షన్స్కి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి దాని మీద చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి స్పష్టమవుతోంది. ఎట్ ద సేమ్ టైం 175 స్థానాల్లో పోటీ చేయడం ఒక ఎత్తు, అంటే చాలా కాన్ఫిడెంట్గా అటువైపు బీజేపీ, జనసేన, టీడీపీ జతకడుతున్నటువంటి వేళ 175 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తానని ప్రకటించి అదే మాట మీద నిలబడి ఇప్పుడు అభ్యర్థులను 175 స్థానాల్లో ప్రకటన చేస్తుండడం అనేటువంటిది పార్టీ క్యాడర్లో ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇస్తోంది. మేము గత 5 ఏళ్లలో పని చేశాము, ప్రజలకు కావాల్సినటువంటి సేవ చేశాము, అదే నమ్మకంతో ఎలక్షన్స్కి వెళ్తున్నామనేటువంటిది తన మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్తో ఆయన 16వ తేదీన అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. బిందు ఇస్మాయిల్, 2019లో మీరు చెప్పినట్టుగానే ఇదే ఇడుపులపాయ నుంచి ప్రకటించారు. ఏదైనా ప్రాధాన్యత ఉందా ఆ తేదీకి అనేది ఒక ప్రశ్న. 2, ప్రచారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రచారం మొదలు పెట్టబోతున్నట్టుగా కూడా కొంతవరకు వార్తలు వస్తున్నాయి. డెఫినెట్గా 2 ప్లేసెస్ మనం చూసుకుంటే ఇడుపులపాయ, ఇచ్చాపురం 2 కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా మనసుకు దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్. ఒకటి మనం ఇడుపులపాయ ఎక్కడి నుంచి అయితే ఆయన ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన చేస్తారు అనేటువంటి డిస్కషన్ చేస్తే డెఫినెట్గా తన తండ్రి తనకు పూర్తిగా తనకు ఒక విధంగా దిక్సూచి లాంటిది, తనకు రాజకీయంగా కావచ్చు అన్ని విధాలుగా తను చాలా క్లోజ్ అనేటువంటి ప్లేస్ వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చేయాలి అనేటువంటి ఒక సెంటిమెంట్ ఆయనకు ఉంది. అక్కడి నుంచే చేస్తారు అనేటువంటిది మనకి ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం. ఆయన ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. ఎవరెవరు అభ్యర్థులు అనేటువంటి ప్రకటన ఆయన చాలా స్పష్టంగా ఈ ప్రకటన చేసిన తర్వాత ఒక విధంగా ఎన్నికల శంఖారావంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎలక్షన్స్లో డైరెక్ట్ ఆయన ప్రచారానికి వెళ్తున్నట్టుగా మనం ఆ సమయాన్ని ఆ తేదీని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రచారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేటువంటిది, అంటే క్యాండిడేట్స్ ప్రకటన చేసిన తర్వాత 1-2 రోజుల్లో ఎట్ ద సేమ్ టైం ఆయన ఇచ్చాపురం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు అనేటువంటిది ఒక చర్చ ఉంది పార్టీలో. దాన్ని ఇంకా కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంది. పార్టీలో చాలా మంది ఇచ్చాపురం నుంచి ఆయన పూర్తిగా అక్కడ నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తారు, అక్కడ నుంచి చేయాలని కోరుతున్నారు అనేటువంటి మాట కూడా ఉంది. బట్ దాని మీద పార్టీ అఫీషియల్గా ఒక నోట్ ఇవ్వాల్సి ఉంది, పార్టీ అఫీషియల్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బట్ ఇచ్చాపురం అనేటువంటిది ఏ విధంగా చూసినా కానీ అటు వైఎస్ఆర్ పాదయాత్ర పూర్తి చేసినటువంటి ప్లేస్ కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటి పాదయాత్రను పూర్తి చేసినటువంటి ప్లేస్ కావచ్చు, శ్రీకాకుళంలో స్టార్టింగ్ పాయింట్గా మనం చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఒక ఎడ్జ్ పాయింట్గా చూసుకోవచ్చు, అక్కడ నుంచి ప్రారంభిస్తారనేటువంటిది ఉంది. కాబట్టి అక్కడ నుంచి ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతుంది. బట్ ఓవరాల్గా మనం ఈ డెసిషన్ అంటే 16వ తేదీన ఆయన ఒకేసారి 175కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే లిస్టును ప్రకటిస్తాననేటువంటి దాన్ని పొలిటికల్గా ఒక మాస్టర్ స్ట్రోక్గా చూడాల్సి ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా అవతలి వైపు 2వ తేదీ అంటే 17వ తేదీన బీజేపీ, జనసేన ఇవి కూటములు కడుతున్నటువంటి వేళ వాళ్ళకంటే ఒక అడుగు ముందు, ఒక రోజు ముందే క్యాండిడేట్స్ని ప్రకటించేసి ఎలక్షన్స్ రంగంలోకి వెళ్తున్నటువంటి తీరు చూస్తే సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఎంత కాన్ఫిడెంట్గా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చాలా మీటింగ్స్లో చెప్తున్నట్టుగా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా కానీ ప్రజలతోనే నా అనుబంధం, ప్రజలే నా సైన్యం, ప్రజా సైన్యం అనేటువంటి మాట ఆయన వాడుతున్నారు. కాబట్టి పొలిటికల్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి ఒక లీడర్షిప్ డెసిషన్ గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇస్మాయిల్, లెట్స్ కంపేర్ ఇస్మాయిల్ ఒక్కసారి, ఎందుకంటే
ఒకవైపు పొత్తులతోటి ఎవరెక్కడ పోటీ చేయాలి సర్దుకోలేని పరిస్థితిని ఒకవైపు మనం చూస్తున్నాం బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి వేరాజ్ 175 స్థానాలనే అభ్యర్థుల్ని నేను ఒకే స్ట్రోక్లో నేను ప్రకటించగలుగుతాను, నేను ఎలక్షన్కి వెళ్ళగలుగుతాను, సిద్ధం సభల ద్వారా నేను ఆల్రెడీ విపక్షాలపైన ఒక పై చేయి సాధించాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఒకవైపు. ఎట్లా చూడొచ్చు ఈ కంపారిజన్ని ఇస్మాయిల్? నేను ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు గుర్తు చేస్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తున్నప్పుడు చాలామంది పొలిటికల్ విశ్లేషకులు రాజకీయ అనుభవం లేదు, ఎలక్షన్స్లో పూర్తిగా ఇతను ఒక ఎలక్షన్ మాత్రమే చూశారు, ఈయనకు పరిపాలన మీద అవగాహన లేదు, అయినా ఇంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు అనేటువంటి మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఆ రోజు కూడా జనాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, నేను సింగిల్గా పోటీ చేస్తాను, ప్రజలతో వెళ్తాను, నా ఎజెండా చాలా స్పష్టంగా ఉంది, నా ఆలోచన నేను చెప్పినటువంటి హామీలను అమలు చేయాలంటే నేను అధికారంలో ఉండాలి, నేను సింగిల్గా డెసిషన్ మేకింగ్లో ఉండాలి అనేటువంటి ఒక క్లారిటీతో 2019లో ఆయన సింగిల్గా 2019లో ఆయన సింగిల్గా పోటీ చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈరోజు ఆయన 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత తాను ఇచ్చినటువంటి హామీల్ని మేనిఫెస్టోలో ఇచ్చినవి కావచ్చు, లేకుంటే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కంప్లీట్ చేసిన తర్వాత 2019 కంటే కూడా డబుల్ కాన్ఫిడెన్స్తో ఆయన ఈరోజు ఉన్నారు. సో డెఫినెట్గా ప్రజలకు ఏది చేశానో ఏది చెప్పానో అది చేయగలిగాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆయన స్పీచెస్లో మీటింగ్స్లో కనబడుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఈసారి అవతలి వైపు వాళ్ళు ముఖ్యంగా బీజేపీ కొత్తగా వచ్చి ఆ కూటమిలో చేరింది, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది ఆ పార్టీ అధ్యక్షుడికే తెలియదు, తెలుగుదేశం పార్టీ తన క్యాండిడేట్స్ని ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేయించాలనేటువంటి ఒక వ్యూహాన్ని పన్నుతున్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది జనసేన గుర్తు మీద పోటీ చేయాలని ట్రై చేస్తున్నారు, కొంతమంది బీజేపీ వాళ్ళ మీద అటు మిత్రపక్షాలైనటువంటి జనసేనను అదేవిధంగా బీజేపీని ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా ఒక ధృతరాష్ట్ర కౌగిలిలో వాళ్ళని బంధించాలి అనేటువంటి టీడీపీ వ్యూహం చేస్తున్నటువంటి సమయంలో కేవలం ప్రజల్నే నమ్ముకొని ప్రజలే ఎజెండాగా ప్రజల కోసం ఒక పార్టీ 175 మందిని ప్రకటించబోతోంది. సో డెఫినెట్గా ఒక హిస్టారిక్ డేగా మనం వారు చూడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా బీసీఎస్సీ ఇప్పుడు ఉన్నటువంటి లిస్టులో ఎంతమంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తారనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా ఈ సెక్షన్స్తో తన వాళ్ళని ఈ సెక్షన్స్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఈ సెక్షన్స్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి చాలా మందిలో ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే దాదాపుగా 95% కంప్లీట్గా ఎవరెవరు పోటీ చేస్తారనే ఒక క్లారిటీ ఉంది. కాబట్టి పెద్దగా చేంజెస్ ఉండవు, ఎవరికైతే చెప్పారో వాళ్ళే పోటీలో ఉంటారనేటువంటిది పార్టీ సోర్సెస్ చెప్తున్నాయి. కాబట్టి 16th డే ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేయబోతున్నారు. బిందు రైట్ ఇస్మాయిల్ చూస్తున్న 1 ప్రచారం, 2 మేనిఫెస్టో, 3 అభ్యర్థుల ప్రకటన గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడాం. 1-2 మార్పులు ఉంటాయి అంటే మేబీ ప్లేసెస్ మార్పులు ఇటువంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అదర్ దాన్ వేరే మార్పులు ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే లిస్టుల పేరుతోటి వరుసగా ఏమేం చేంజెస్ ఉంటాయి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారు, ఇన్ఛార్జ్లను ప్రకటించేశారు కదా. సో డెఫినెట్గా చాలా వరకు మోస్ట్లీ మనం నిన్న కూడా మనం చూసాము, గుడివాడ అమర్నాథ్ని మనము గాజువాకలో ఇన్ఛార్జిగా చేసినటువంటి ఇన్సిడెంట్ చూసాము. గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తారా లేదా, జగన్మోహన్ రెడ్డి గతంలో అనకాపల్లిలో జరిగినటువంటి మీటింగ్లో గుడివాడ అమర్నాథ్ని నా గుండెల్లో పెట్టుకుంటా అనేటువంటి ఒక డైలాగ్ అనేది చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత చాలామంది నిన్న పోటీ చేస్తారా లేదా అనేటువంటి దాంట్లో ఆయనకు నిన్న గాజువాక ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. గాజువాక నా సొంత ఊరు, నేను పుట్టి పెరిగినటువంటి ఊరిలో నాకు ఇన్ఛార్జిగా చేయడం, అక్కడ నుంచి నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి కామెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో డెఫినెట్గా నిన్న చిలకలూరిపేటకు సంబంధించి కూడా మనం ఒక చేంజ్ చూసాం. సో ఎక్కడైతే కొన్ని లోకల్గా పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు, లేకుంటే ముఖ్యంగా చాలా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కావచ్చు, ఇటువంటి వాటిలోనే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయని చెప్తున్నారు. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. బట్ 16th డే కేవలం ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా పూర్తిగా అభ్యర్థుల ప్రకటన చేయాలి, చాలా స్పష్టంగా క్లారిటీగా పార్టీకి ఒక దిశానిర్దేశం చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక అడుగు ముందుకు అంటే ఎర్లీ స్టార్ట్ చేయాలనేటువంటిది కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీలో మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ క్యాండిడేట్ సెలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మీద కూడా ఒక ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. మేనిఫెస్టో మీద కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది, సుదీర్ఘమైనటువంటి ఒక కసరత్తు జరుగుతుంది. ఒక క్వశ్చన్ ఏంటంటే 2019 టైంలో నవరత్నాల పేరుతోటి మేనిఫెస్టో విడుదల చేయడం అది జనాల్లోకి బాగా వెళ్ళింది అండ్ అది నేను 100% అమలు చేసి చూపిస్తాను అని చెప్పారు, అదే విధంగా చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు అనేది క్వశ్చన్, ఇంతకు మించి ఇంకేం చేయగలరు అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎంత సూటిగా ఉంటారో, ప్రజలతో ఎంత క్లియర్గా ఉంటారో, ఎట్ ద సేమ్ టైం స్ట్రాటజికల్గా చూసుకుంటే లేదంటే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అందరినీ ఆశ్చర్యం చేసేటువంటి ఉంటుంది. చాలామంది కూడా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకుంటే క్యాండిడేట్ సెలక్షన్స్లో ఆయన తీసుకునే నిర్ణయాలు అపోనెంట్స్కి లాస్ట్ మినిట్ షాక్ ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి. బట్ ఈసారి ఆయన ఏ విధంగా తన మేనిఫెస్టోని క్రియేట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి దేశంలోనే ఎక్కడ లేనని సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన తన మేనిఫెస్టో ద్వారా
ద్వారా కొత్తగా ఏం చెప్తారు, మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను తీసుకొస్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది డెఫినెట్లీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక చర్చ జరుగుతుంది. అది మీడియాలోనే కాదు ప్రజల్లో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాడు, జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎందాకైనా వెళ్తాడు అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఒక బలము, ఆయనకు ఉన్నటువంటి ఒక యూఎస్పీ. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని మీద చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ప్రజల్లో ఉంది. ఈవెన్ పొలిటికల్ అపోనెంట్స్లో కూడా ఉంది. ఈవెన్ టీడీపీ, బీజేపీ ఎట్ ద సేమ్ టైం జనసేన వాళ్ళు కలుస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చే వరకు వాళ్ళు రాజకీయంగా ఎటువంటి డెసిషన్ తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇస్మాయిల్ మీరు అన్నట్టుగానే ఈ సంక్షేమ పథకాలను మేము ఆపుతామని చెప్పే దమ్ము, ధైర్యం కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు మనకు కనబడదు. ఎక్కడా ప్రకటన చేయలేని పరిస్థితి. సో అవి ఎట్లా రీచ్ అయ్యాయి అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. డెఫినెట్గా మీరు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్రావెల్ చేసినా, ఏ విలేజ్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి మా కోసము చాలా చేశారు, ఏదో ఒక సంక్షేమ పథకం మేము తీసుకుంటున్నాం అనేటువంటి మాట ఉంది. సో ఇప్పుడు పొలిటికల్ అపోనెంట్స్ కూడా, టీడీపీ, జనసేనలు కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ఫాలో అవ్వాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోలో ఏం తీసుకొస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ, ఒక ఆందోళన ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనలో ఉంది. ఆయన ఒక మాట ఇస్తే ప్రజల్లో చాలా బలమైనటువంటి నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేయగలిగే హామీని మాత్రమే ఇస్తాడు, కాబట్టి ఆయన చెప్పినట్టే ఖచ్చితంగా అమలు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్ముతారు. కాబట్టి మనకు ఆయన ఏమిస్తారు అనేటువంటి ఒక ఆందోళన ముఖ్యంగా టీడీపీ, బీజేపీలో కనిపిస్తుంది. సో మేనిఫెస్టో అనేటువంటిది కూడా ఒక బిగ్ అనౌన్స్మెంట్గా ఉండబోతోంది. దానికి సంబంధించి కూడా డేట్స్ ఖరారు చేసేందుకు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తుంది, పార్టీ మెకానిజం దాని మీద వర్కౌట్ చేస్తుంది. బట్ స్టిల్ మనం ఈ రోజు ఈ క్షణానికి ఉన్నటువంటి బ్రేకింగ్ 16వ తేదీన ఇడుపులపాయలో ఒకేసారి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయబోతున్నారు. 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఆ రోజు ఒకే స్ట్రోక్లో ఆయన ప్రకటించి డైరెక్ట్గా ఎన్నికల శంఖారావాన్ని పూరించి ఎలక్షన్ కథన రంగంలోకి, ఆ తర్వాత ప్రచారానికి సంబంధించి ప్రతిరోజు కనీసం 3 సభలతో ప్రచారం స్టార్ట్ చేయాలి. అది 3 ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, ఎట్ ద సేమ్ టైం రాయలసీమలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ మోడ్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చేశారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బిందు, మళ్ళీ నేను ఒక్కసారి మీ దగ్గరికి కంపేర్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. జనసేన దగ్గరికి వెళ్తే జనసేన అధ్యక్షుడు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎటువంటి క్లారిటీ లేని పరిస్థితి. అలాంటిది ఒక అధికారంలో ఉన్న పార్టీ అన్ని స్ట్రగుల్స్ని, లేకపోతే ఉన్న చిన్న చిన్న సమస్యలు, వీటన్నిటిని క్రాస్ చేసుకుంటూ 175 మందిని ఒకేసారి ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక విపక్షాలు ఏ విధంగా ఉన్నాయి, అధికార పార్టీ ఏ విధంగా ఉంది, ఎంత ముందుంది అనే దానికి కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పండిట్సే అవసరం లేదు. సాధారణంగా కామన్ మ్యాన్ అడిగినా కానీ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక టోర్నడోను, లేకుంటే ఒక రాజకీయ సునామీని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి ఒక అడ్డుగోడ లాంటి ప్రయత్నం మాత్రమే ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ పొత్తు కావచ్చు, అలయన్స్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రజలలో ఒక విపరీతమైనటువంటి ఆదరణ ఉంది. చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన మీద విశ్వసనీయత లేదు, ఆయన మీద ప్రజలకు నమ్మకం కోల్పోయినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఆయన తన ఫేస్తో ఎలక్షన్స్కి వెళ్ళలేడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఫేస్ని తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతము ప్రజల్లో గత 10 ఏళ్లలో రాజకీయాలు చూసిన తర్వాత ప్రజలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఆయన సొంత సామాజిక వర్గానికి నమ్మకం లేనటువంటి సిచ్యువేషన్. ఈ టైంలో వీరిద్దరూ కలిసి బీజేపీలో అంతో ఇంతో కొంత నేషనల్ పర్సెప్షన్ ఉన్నటువంటి, నేషనల్ క్రెడిబిలిటీ మోడీకి ఉంది. కాబట్టి ఆయనను మనం తెచ్చుకోవడం ద్వారా, ఆయన ద్వారా మనం ఎలక్షన్స్కి వెళ్ళాలి అని ఒక స్ట్రాటజీ చేశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే బీజేపీకి ఏం క్రెడిబిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, జనసేన, టీడీపీలు ఏం చేస్తాయనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. ఇది పొత్తులు అనేటువంటివి రాజకీయంగా ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అరేంజ్మెంట్. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సీట్లు ఎవరికి ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలా, డబ్బుల కోసం ఇవ్వాలా, లేదంటే మన మనుషులకు ఇవ్వాలా? బీజేపీలో కూడా చాలా గందరగోళం ఉంది. బీజేపీలో చాలా పాత ఓల్డ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో, చాలా కాలంగా బీజేపీ నమ్ముకున్నారో వాళ్ళకు కాకుండా అటు టీడీపీ నుంచి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే పారాషూట్ లీడర్స్ ఉన్నారో వాళ్లకు ఇక్కడ సీట్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈవెన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలా, పిఠాపురం నుంచి పోటీ చేయాలా, తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలా, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్ళాలా, ఇంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఎన్ని సర్వేలు చేసినా కానీ నెగిటివ్ సర్వేస్ ఉన్నాయి. కాబట్టి ఒక తాత్కాలికమైనటువంటి సర్దుబాటు, రాజకీయంగా సిద్ధాంతపరంగా ఎటువంటి ఒక మేలవింపు, ఎటువంటి క్లారిటీ లేనటువంటి ఒక పొత్తు. కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి 16th రోజు ఇడుపులపాయలో తన అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. తన ఎలక్షన్ సైన్యాన్ని మరొకసారి అధికారికంగా ప్రజలకు తెలియబోతున్నాడు. ఇస్మాయిల్ చెప్పండి, గత కొంతకాలంగా చూస్తున్నాం నేషనల్ మీడియాలో వీటన్నింటిలో వచ్చిన సర్వేలు ఇవన్నీ కూడా ఎక్కడ టీడీపీ లేకపోతే కూటమికి, వైఎస్ఆర్సీపీకి దగ్గరగా కూడా లేని పరిస్థితి.
క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమని సర్వేలన్నీ చెప్తున్నాయి. అక్కడ Definitely గా. గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఆ సర్వేలో 100% నిజమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏమంటారు? సాధారణంగా ఎలాంటి సర్వే అయినా కానీ, ఎంత పర్ఫెక్ట్గా చేసినటువంటి సర్వే అయినా కానీ ఒక ట్రెండ్ చూపిస్తుంది. అంటే అది డైరెక్షన్ చూపిస్తుంది. ఒకవేళ ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఆ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేటువంటి ఒక డైరెక్షన్ చూపిస్తుంది. గత 1 year నుంచి మనం కొన్ని సర్వేలను తీసుకుంటే అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూపెడుతున్నటువంటి సిచ్యువేషన్. నాటి ఒక్క సింగిల్ సర్వే కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు వైపు ఒక్క సర్వే కూడా చేయించలేదు. ఒక్క పేరున్నటువంటి సర్వే కూడా ఇటువంటిది ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ చూపెట్టినటువంటి సిచ్యువేషన్. బట్ వైఎస్ఆర్సీపీకి 22 ఎంపీలు, 23 ఎంపీలు, 24 ఎంపీలు, ఎట్ ద సేమ్ టైం ఎంపీస్ అనేటువంటివి మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు దాదాపు 85-90-95% వాళ్ళు గెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ లీడర్స్తోని ఈ సర్వేల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, సర్వేలు డైరెక్షన్ చూపెడుతున్నాయి కానీ సర్వేలకు మించి మాకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనేటువంటి ఒకే ఒక్క టార్గెట్తో పనిచేస్తున్నారు. ఆయన 175 గెలుస్తామనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మాకు అదే కాన్ఫిడెంట్ ఉంది. మీరు నిజంగానే చాలా మంది దీన్ని ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు, లేదంటే ఇంకోటి అనుకోవచ్చు, బట్ డెఫినెట్గా సర్వేస్ ట్రెండ్స్ చూపెడుతున్నాయి. ఆ ట్రెండ్ పీక్ ఎక్కడి వరకు వెళ్తుందో మా మొత్తం ఎలక్షనీరింగ్ అనేటువంటిది అక్కడ దాకా ఉంది. కాబట్టి మేము పూర్తిగా ఈసారి 175 కొట్టబోతున్నాం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ లీడర్స్ చెప్తున్నటువంటి మాట. సో సర్వేస్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ ట్రెండ్ చూపెడుతున్నాయి. పార్టీ మాత్రం ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ గా కనబడుతుంది. బిందు. ఓకే ఇస్మాయిల్.